Welcome to Erident Hospitals viewers. I'm a dental surgeon with over 17 years of experience in dentistry. By the way, myself Dr. Charan Kumar, Managing Director and Co-founder of Erident Dental Hospitals. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్ లొకేషన్స్లో ఉన్నవి. సో ఈరోజు నేను చర్చించబోయే అంశం ఏంటి అని అంటే, ద మోస్ట్ కామన్ థింగ్ అందరికీ అనిపించేది, అది నిజమా కాదా, అది ఎంతవరకు దాన్ని మనము ప్రాపర్గా అవగాహన చేసుకోవాలి అని అంటే ఏమేమి చేయాలి, మా వంతు ప్రయత్నంగా మేము మంచి ట్రీట్మెంట్ ఫర్ రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి ఏ రకాల చర్యలు తీసుకుంటున్నామని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై డెంటిస్ట్రీ ఈజ్ సో మచ్ ఎక్స్పెన్సివ్, ఎందుకు ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి ఖరీదైనవి అనేది ఈరోజు మనం చర్చిద్దాం. ఎందుకంటే ఇది అందరూ కూడా అడిగేదే, మాకు వచ్చే ప్రతి పేషెంట్స్ కానీ ఈవెన్ మాకు యూట్యూబ్ కామెంట్స్లో కూడా ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అన్నీ ఇట్లాంటి కమెంట్స్ అన్నీ పెడతా ఉన్నారు. సో దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నిజానికి డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివేనా అసలు వాస్తవానికి ఆలోచిస్తే అని అంటే, అవునండి డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివే, అది ఇట్ ఈస్ ఎ చీప్ థింగ్ అనేసి నేను చెప్పడం లేదు. బట్ ఎక్స్పెన్సివ్ గల కారణాలు ఏందనేది మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years బ్యాక్ ఒక రూట్ కెనాల్ చేసుకునేదానికో, లేదంటే ఒక 10 years బ్యాక్ రూట్ కెనాల్ చేసుకునేదానికో, ఒక పన్ను పెట్టించుకోదానికో ఎంత ఖర్చు అవుతుందో ఇప్పటితో పోలిస్తే ఆ ఖర్చు ఎంత పెరిగింది అనేది కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ మీకు ఆల్మోస్ట్ 2000-2500లో మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయేది. అదే ఇప్పుడు మీకు 3500, 4000, 5000, 7000, 8000 ఇలా డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి. ఎందుకు అనంటే, ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ టు గివ్ మోర్ కంఫర్ట్. అంటే ఒకప్పుడు ఉండేంత పెయిన్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకు అనంటే టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ అయిందో అంత కంఫర్ట్ కూడా పెరిగింది. సో అదే రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ వచ్చేటువంటి మెటీరియల్స్ కూడా మనకు అందుబాటులో వస్తున్నాయి. ఇవన్నీ ఈ 10 years 15 yearsలోనే ఇవన్నీ ఎవల్యూషన్ బాగా జరిగింది యాక్చువల్గా డెంటిస్ట్రీలో. అందుకే మీకు ఎక్స్పెన్సివ్గా అనేది 100% అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది చీప్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లాంటి ఒక స్కానర్ కావాలి అంటే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనము ఒక ట్రే తీసుకొని ఆల్జినేట్ అనే మెటీరియల్ పెట్టి నోట్లో పెట్టి అచ్చు తీసుకొని దాని మీద పళ్ళు ల్యాబ్లో తయారు చేసి ఫిక్స్ చేసేది. సో ఆల్జినేట్ అనేది చాలా చీపర్. అదే ఇట్లాంటి స్కానర్ కనుక తీసుకొని మనం ప్రాపర్గా స్కాన్ చేసి ఇందులోనే డిజైన్ చేస్తున్నాం ఈ క్రౌన్ ఎట్లా పెట్టాలి ఏంది అని అంటే, మనకేమవుతుంది, అప్పుడు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. అంతేకాకుండా మీకు సేమ్ క్వాలిటీ అయితే రాదు. మీకు మార్జినల్ ఫిట్ కానీ చూడడానికి కానీ 100% న్యాచురల్గా ఉంటుంది, మీకు ఎవరు గుర్తుపట్టలేరు. ప్లస్ లైఫ్ టైం కూడా మీకు ఇబ్బందులు ఉండవు. సో ఈ రకంగా కొత్త కొత్త టెక్నాలజీస్, లేటెస్ట్ మెటీరియల్స్ యూజ్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 17 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఎలిడెంట్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేసి 7 years అవుతుంది. ఈ 7 yearsలో కూడా తీసుకుంటే ఏ ఏజ్ వాళ్ళు మనకి ఎక్కువగా దంతవైద్యానికి ఖర్చు పెడుతున్నారు అనేది ఆలోచిస్తే 40 to 60 years పీపుల్ ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. దాని తర్వాత వచ్చేది 20 to 40 years. సో ఎందుకు 40 to 60 years వాళ్ళు ఎందుకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అండ్ దేనికి, ఎలాంటి ట్రీట్మెంట్స్కి పెడుతున్నారు అంటే, ఒకటి మనకి గమ్ ఇన్ఫెక్షన్స్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చిగుళ్ళ రక్తాలు వచ్చేసి టీత్ లూజ్ అయిపోయి పడిపోయే స్టేజ్లో వస్తే వాటిని తీసేసి ఇంకేమైనా మిగిలిన పళ్ళని కాపాడి ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ చేసి ఇంప్లాంట్లు వేసి ఆ రకమైన ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫుల్ మౌత్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్. ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ మనం చేస్తున్నాము, అది ఎక్స్పెన్సివే, నేను కాదని అనట్లేదు. బట్ ఆ స్టేజ్ వరకు రావడానికి గల కారణాలు అనలైజ్ చేస్తే ఏంటంటే, మనం 20s 30sలో ఉన్నప్పుడు మనం కనుక ప్రాపర్ కేర్ తీసుకొని ఉంటే ఈ స్టేజ్కి మనం రాకపోయేవాళ్ళం. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం అందరం కూడా లైఫ్లో ఎర్నింగ్ ఏజ్ అనేది ఉంటుంది, వర్కింగ్ ఏజ్ ఉంటుంది. వర్కింగ్ ఏజ్, ఎర్నింగ్ ఏజ్లో ఎట్లా ఉంటుంది ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సంపాదించడంలో పడి ఫ్యామిలీని చూసుకోవడంలో మన సెల్ఫ్ కేర్ అనేది కొంచెం పోగొట్టుకుంటాం. బట్ మీరు ఒక్క స్టెప్ తీసుకొని ఆ సెల్ఫ్ కేర్ తీసుకుంటే కనుక ఇట్ విల్ యాడ్ టు యువర్ లైఫ్. ఎందుకు అంటే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తారు. రిటైర్మెంట్ ప్లాన్ చేసినప్పుడు అంటే ఏంది, వెన్ ఐఎమ్ 60 years నాకు ఎంతో కొంత బ్లైండ్ ఇన్కమ్ ఈ రకంగా వస్తే నా లైఫ్ సెక్యూర్డ్ ఉంటే సేఫ్ ఉంటుందని. సో అదే 60 years వరకు మీకు అన్ని టీత్ ఉన్నాయి, బాగా నములుతున్నారు అనుకోండి,
అది కూడా ఒక అసెటే కదండి. అంటే మీ హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ 100%. సో ఈ రకంగా నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే ఎర్లీగా రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చిన్నది చెప్తాను. ఒక పన్ను కొంచెం నల్లగా అయిపోయింది, పుచ్చిపోయింది. మీకు పెద్దగా దాని నుండి పెయిన్ లేదు. అప్పుడప్పుడు మీకు ఏమవుతుంది, ఫుడ్ అందులో ఇరుక్కుంటుంది, లేదంటే చల్లని వాటర్ కానీ కాఫీ తాగినప్పుడు కానీ మీకు జుమ్మని లాగడం, సెన్సిటివిటీ రాగడం, ప్లస్ మళ్ళీ ఇమ్మీడియట్గా కడుక్కుంటే అది నార్మల్ అయిపోవడం, ఇట్లాంటివి జరగవచ్చు. సో ఆ స్టేజ్లో కనుక మీరు వస్తే మీకు ఏముందండి, 500 నుండి 1000, 1500 మా అంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఫిల్లింగ్ చేస్తారు, అంత తొడితే అయిపోతుంది. సో ఆ టైంలో మనకి ఇబ్బంది లేదు కదా, పెయిన్ లేదు కదా అనేసి మనం వదిలేసి చాలా రోజుల వరకు అది నొప్పి పెట్టేంత వరకు కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు రూట్ కెనాల్ చేయాలి. ఈ 1000-1500 కాస్త 4000 నుండి 10,000 రూపాయల వరకు పోతుంది. సో ఆ రకంగా తీసుకుంటే మీకు బర్డెను ఎక్కువ అవుతుంది, అంతేకాకుండా టీత్ డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది, మీరు నొప్పి భరించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ స్టేజ్లో కూడా రాలేదు, ఏదో మనము ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకున్నాము, వేసుకున్నాము, నొప్పి తగ్గింది, సో యూ లెఫ్ట్ దట్. ఆ లోపు ఏమవుతుంది, పక్కనున్న పళ్ళు కూడా పాడవుతాయి, ప్లస్ ఇది ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత వాపు కానీ అట్లా వచ్చిందంటే ఆ పన్ను తీసేసి ఇంప్లాంట్ వేయాలి. ఇంప్లాంట్ వేయాలంటే డిపెండింగ్ ఆన్ ద బోన్ సపోర్ట్ 25,000, 20,000, 30,000, 40,000, ఇప్పుడు అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఆ రకంగా తీసుకుంటే ఏమవుతుంది, మీరు కనుక ఇనిషియల్ స్టేజ్లో వస్తే మీకు 500-1000 రూపాయలు అయిపోయేది 40,000-50,000కి పోయింది. ఎన్ని రెట్లు పెరిగిందండి? 40 రెట్లు. దీనికి పెద్ద టైం గ్యాప్ కూడా అవసరం లేదు, ఆల్మోస్ట్ 4 to 5 years. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ లాస్. 40,000 పోతాయి, మీరు మంచిగా పని చేసుకొని మళ్ళీ సంపాదించుకుంటారేమో. బట్ ఈ న్యాచురల్గా వచ్చే టీత్ అనేటివి అయితే రావు కదా. న్యాచురల్ టీత్ ఎందుకంత ఇంపార్టెంట్, మనం ఎందుకు కాపాడుకోవాలి అంటే, మీరు న్యాచురల్ టీత్ తోటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, న్యాచురల్ టీత్కి నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిక్కీ తింటున్నారు, ఆ చిక్కీ కొరకడానికి ఎంత ఫోర్స్ వేస్తారో అదే రకంగా బ్రెడ్ ముక్క తినడానికి అంత ఫోర్స్ వేయరు. ఎందుకు, మీకు ఎక్కడేమి మనం ఏం చదువుకోలేదు కదా దీనికి ఇంత ఫోర్స్ వేసి తిన్నమ్లాలని. ఎందుకు అనంటే, మీరు ఏ వస్తువు నోట్లో పెట్టుకుంటారో టీత్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ టీత్కి సిగ్నల్ ఇస్తుంది, ఈ వస్తువుకి ఇంత ఫోర్స్ చాలు, మీరు ఇంత ఫోర్స్ వేయాలి అని. సో దాన్ని బట్టి మనము అనలైజ్ చేసుకొని మనం కావాల్సినంత ఫోర్స్ వేస్తాం. దానివల్ల మీ టీత్ కూడా అరగకుండా, ఎరిగిపోకుండా కాపాడడం జరుగుతుంది. అదే కనుక మీరు ఆర్టిఫిషియల్ క్యాప్స్ కానీ అట్లా పెట్టుకున్నారంటే మీకు వాటికి నర్వస్ సిస్టమ్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, అన్నెసరీ హై ఫోర్సెస్ వేస్తారు. హై ఫోర్సెస్ వేసినప్పుడు మీ లోపల న్యాచురల్ టీత్ కానీ ఐదర్ క్రౌన్ కానీ క్రాక్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వచ్చు, లేదంటే దాని డ్యూరబిలిటీ తగ్గవచ్చు, మళ్ళీ అది అలవాటు పడడానికి కొన్ని రోజులు పడుతుంది. సో ఇవన్నీ రీజన్స్ కనుక మనం అనలైజ్ చేస్తే ప్రాపర్గా మీకు న్యాచురల్ టీత్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎర్లీగా వస్తారో అంత ఎర్లీగా మీకు చేసుకోవచ్చు. ఐదర్ మీకు పళ్ళు పుచ్చిపోయినా, లేదు చిగుళ్ళల్లో రక్తం వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, స్లో దీనివల్ల ఏమవుతుంది, ఎముక అరిగిపోయి పళ్ళు లూజ్ అవుతాయి. సో మీకు ఫస్ట్ చిగుళ్ళను రక్తం రావడం, బ్యాడ్ స్మెల్ రావడం స్టేజ్లోనే వస్తే మీకేం లేదు, ఒక సింపుల్ టూత్ క్లీనింగ్ చేసేసుకుంటే కనుక మీకు ఇమ్మీడియట్ దాని నుండి ఉపశమనం వస్తుందండి. అట్లీస్ట్ అంటే మీకు ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్లో మేజర్ థింగ్స్ ఏముంటాయంటే, ఏమైతే డ్యామేజ్ జరిగిందో దానికి వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చేయగలిగేదే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా కూడా మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే ఎర్లీగా రండి. ఏం లేదు, అట్లీస్ట్ స్టార్ట్ విత్ 6 monthsకి ఒకసారి స్టార్ట్ చేయండి. యూజువల్గా మేము చెప్తాం ఏంటి అని అంటే, ఎవ్రీ 3 monthsకి ఒక విజిట్ ఇవ్వండి, అవసరమైతే క్లీనింగ్ అవసరం లేదని చెప్తాం. సో అది చాలామంది కూడా అది ఫేస్ చేయలేకపోతున్నారు. సో అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్, లేదంటే మీ బర్త్డే రోజు, మీకు ఏదైనా స్పెషల్ డే ఉంటుంది కదా మీ లైఫ్లో, ఆ రోజు ఒక డెంటల్ విజిట్ అనేది పెట్టుకోండి. లేదు ఆ వారంలో పెట్టుకున్నా సరే, ఉన్న ఒక రోజు మనం ఎందుకు హాస్పిటల్లో వెళ్ళాలి అనుకుంటే ఆ వారంలో, దాని ముందు దాని తర్వాతనో మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు మిస్ అవ్వరు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ 20 to 40 years వాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది. లక్కీగా ఏంటంటే ఒక 10-15 years బ్యాక్ తీసుకుంటే కనుక ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనేది పెరిగిపోయింది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ అందరూ బాగుండాలి, మన లైఫ్ స్టైల్ బాగుండాలి, మనం బాగా కనబడాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే ఈ పళ్ళు వరస, ఎత్తు వంకర పళ్ళు ఉన్నప్పుడు వరస, అట్లాంటివి అనేది. సో అట్లాంటి ట్రీట్మెంట్స్కి ఇప్పుడు ఆప్షన్స్ అనేవి చాలా వ్యాస్ట్ ఉన్నాయి. అంటే 30,000 బ్రేసెస్ నుండి మీకు అలైనర్స్ అవన్నీ ఉంటాయి. మీకు టాప్ క్వాలిటీ అలైనర్స్ తీసుకుంటే అది 2.5-3 లక్షల వరకు కూడా పోవచ్చు. సో ఇట్లాంటి వాటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ కూడా. ఎందుకు అని అంటే, మనం ఎంత బాగా కనబడడం, మంచి కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది మన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఏముంటుందండి,
మంచి జాబు, మంచి శాలరీ, మంచి సెటిల్మెంట్, వీటన్నిటికీ అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేస్తుంది. సో ఇది మనకు రెగ్యులర్గా ఒక నెగ్లిజెన్స్ అనుకోండి, డెంటిస్ట్రీలో మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డెంటల్ థింగ్స్ అనేటివి, డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇన్సూరెన్స్లో రావండి. అదే ఒక హార్ట్ సర్జరీ అనుకోండి, బోన్ సర్జరీ అనుకోండి, ఏదో బోన్ ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయింది, లేదా ఇంకేమైనా ఇష్యూ ఉంది అంటే మీకు జనరల్ హెల్త్లో ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ డెంటిస్ట్రీలో లేదు. ఇక తొందరలో కూడా వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకనంటే మీరు మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటేనే అక్కడ వాళ్ళకి 30% కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్. ఒక 1000 రూపాయలు అయిందంటే 300 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, ఇంకా 700 వాళ్ళు జేబులో పెట్టుకోవాలి. సో డెవలప్డ్ కంట్రీస్ని ఆ పరిస్థితి ఉందంటే మనలాంటి డెన్స్ పాపులేటెడ్ కంట్రీస్లో అంత తొందరగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకే మీరు చూడొచ్చు, మెడికల్ టూరిజం అంటాం, వేరే కంట్రీస్ నుండి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆ 70%లో ఇక్కడతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంప్లాంట్, ఒక క్రౌను వేయాలి అని అంటే మీకు ఫుల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 1200 యూరోస్ ఉంటుందండి. 1200 యూరోస్ $1300-1400 ఉంటుంది ఒక ఇంప్లాంట్. సో మీరు సరే ఎగ్జాంపుల్ $1000 వేసుకోండి, $1000 వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 80,000 రూపీస్. మళ్ళీ దాని మీద క్రౌన్ వచ్చేసేసి ఒక $400 పడుతుంది, అంటే 32,000 రూపీస్. ఆల్మోస్ట్ ఆల్ 1,20,000 రూపాయలు ఒక్క ఇంప్లాంట్ పన్నుకు పెడుతున్నారు. అదే మన దగ్గర ఎంతండి, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 24,000. సో అట్లా తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే వేరే కంట్రీస్ నుండి వచ్చి చేయించుకుంటారు. డెంటిస్ట్రీ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ ప్రపంచంలో అన్ని కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఇంకా చీప్గానే ఉంది. ప్లస్ మనం తొందరగా కానీ మనం అవగాహన చేసుకొని వచ్చి చూపించుకుంటే కనుక మీకు ఈజీగానే అయిపోతుంది. సో ఈ డెంటిస్ట్రీ చాలా ఎక్స్పెన్సివ్. అది ఈవెన్ ఐ కెన్ టెల్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో ఫర్ దట్. దీన్ని మనం మా వంతు ప్రయత్నంగా మేము ఏ రకంగా జనాలకి, పేషెంట్స్కి కొంచెం కంఫర్టబుల్ డబ్బుల్లో చేపిద్దాం అనేది మేము ఆలోచించి కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఎందుకు ఎక్స్పెన్సివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అనేది నేను చెప్తాను. మాకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువ. అన్నీ కూడా మేము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము యూరోప్ నుండి ఇంప్లాంట్ చేసుకోవాలి. ఇప్పుడు యూరోపియన్ ఇంప్లాంట్స్ అనుకోండి, యూఎస్ ఇంప్లాంట్స్ అనుకోండి, మేము అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ టు పే ఇన్ డాలర్స్, వీ నీడ్ టు పే ఇన్ ట్యాక్సెస్, కస్టమ్ క్లియరెన్స్ రావాలి, అన్నీ వచ్చి మా వరకు వచ్చేసరికి ఖర్చు అనేది మాకు కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎంత పెరిగిపోతుందో మేము కూడా ఆ ఖర్చు అనేది మా జేబులో నుండి అయితే పెట్టుకోలేము. అట్లీస్ట్ రన్నింగ్ కాస్ట్ అయితే మాకు రావాలి కదా. సో ఆ రకంగా అనలైజ్ చేసి మేము వాట్ వీ ట్రైడ్, ఏ రకంగా మనం ఇవ్వచ్చు పేషెంట్స్కి, మంచి ప్రైస్ ఇవ్వచ్చు అనేది ఆలోచన చేస్తే, సో వీ స్టార్టెడ్ ఏం చేసినాము అంటే, ఎవరైతే ఈ వెండర్స్ ఉన్నారో వాళ్ళతోటి బల్క్ డీల్ మాట్లాడడం. అంటే ఒకటేసారి తక్కువ ఇంప్లాంట్స్ కాకుండా ఒకటేసారి ఒక 5,000 ఇంప్లాంట్స్ అట్లా తీసుకుంటే కనుక రేట్ తక్కువ పడుతుంది. తక్కువ పడ్డప్పుడు మేము కూడా అదే రకంగా పేషెంట్స్కి తక్కువ అమౌంట్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్ ఇంప్లాంట్ కనుక తీసుకుంటే రెగ్యులర్గా మనము 10 ఇంప్లాంట్లు, 15 ఇంప్లాంట్లు లేదా 100 ఇంప్లాంట్లు కనుక ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటే మేము ఈజీగా మినిమం 60 నుండి 65,000 వరకు పేషెంట్కి ఛార్జ్ చేయాల్సి వస్తుంది, టాప్ క్వాలిటీ ఇంప్లాంట్. సో అదే మనం బల్క్లో తీసుకుంటే కనుక ఆ కాస్ట్ మేము ఆల్మోస్ట్ ఆల్ 50% వరకు కూడా తగ్గగలుగుతామండి. సో ఆ రకంగా హెల్ప్ చేస్తున్నాం ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఈజీ పేమెంట్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఒకటేసారి బల్క్లో డబ్బులు కట్టాలంటే అందరికీ కష్టం. సో అందుకనేసి మేము నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, బజాజ్ ఫైనాన్స్ అని, సేవింగ్ సపోర్ట్ అని, వీలాంటి సెవెరల్ కంపెనీస్ తోటి మేము టైఅప్ అయిపోయి వాళ్ళకి ఈఎంఐ సిస్టంలో, దట్ టు నో ఇంట్రెస్ట్, 0 ఇంట్రెస్ట్. మీరు ₹1,00,000 కనుక ఈఎంఐలో తీసుకున్నారంటే మీరు కట్టేది కేవలం ₹1,00,000 ఉంటుంది. దానికి 10 months, 12 months, 18 months డిపెండింగ్ ఆన్ దట్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయరు. థర్డ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, మేము ఇచ్చింది ఫ్యామిలీ హెల్త్ ప్లాన్. అంటే ఇందులో ఏమవుతుందంటే 499 ప్లాన్ అనేది ఇస్తాం. 499 ప్లాన్ తీసుకుంటే మీకు కన్సల్టేషన్ ఫ్రీ, కన్సల్టేషన్ 300, ఎక్స్రే, ఫుల్ మౌత్ ఎక్స్రే ఒక 600, ₹900, ప్లస్ ఫుల్ మౌత్ క్లీనింగ్ 1000 నుండి 1500, అంటే ఆల్మోస్ట్ ఆల్ 2400, పాలిషింగ్ ఒక ₹1000, ప్లస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కన్సల్టేషన్ ఫ్రీ, అండ్ 10% ఆఫ్ ఆన్ టోటల్ ట్రీట్మెంట్. సో ఈ రకంగా మా వంతు ప్రయత్నంగా మేము ఈ ప్లాన్స్ అనేటివి ఇచ్చి మీకు ఆర్థికంగా బర్డన్ తక్కువ అయ్యి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలనే కోరికతోటే
అన్న ఆలోచనతోటే ఇవన్నీ పథకాలను మేము ప్రవేశపెట్టింది. సో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు కనుక ఖచ్చితంగా వాల్యుయబుల్ అనిపిస్తే కనుక మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే మా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే కమెంట్ పెట్టండి. మేము విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, సింపుల్. ఎంత ఎర్లీగా అయితే మీరు వచ్చి చెకప్ చేయించుకుంటారో అంత తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అండ్ స్లోగా అవేర్నెస్ కూడా వస్తుంది. మా యొక్క ఆలోచన కూడా ఈ వీడియోస్తో జనాలకు అవేర్నెస్ రావాలి, మరి హై అండ్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా గుడ్ లైఫ్ స్టైల్ ఉండాలనే కోరికతోటే మేము ఈ ఛానల్ నడుపుతున్నాము, ఈ వీడియోస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.